వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఖచ్చితంగా వస్తామని కూడా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేనల నుంచి మాత్రమే కాకుండా రీసెంట్గా భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో యాడ్ అయింది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా క్వశ్చన్ చేస్తారు, కార్నర్ చేస్తారు. దాంతోపాటు సొంత కుటుంబము, అందులోనూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల నుంచి కూడా ఆ ఇబ్బంది ఉంది సార్. ఇప్పుడు షర్మిల కడప నుంచి అవినాష్ రెడ్డి మీద పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా వార్త. ఇవాళ దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రాబోతోంది సార్. సో ఈ పోటీ ఎలా ఉండబోతోంది? దీని అది ఊహించడం అనేది నేను మొదటి నుంచి నా స్టాండ్ ఒకటే, జరగబోయే పరిణామాలని మనము జ్యోతిష్యాలు చెప్పకూడదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటి, కడపలో పోటీ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఒక సింబాలిక్గా ఫైట్ మాత్రం ఉంటుంది. అంటే మరి టీడీపీ, జనసేన, బీజేపీ ఏం చేస్తుంది? షర్మిల పైన అభ్యర్థిని పెడుతుందా, పెట్టరా? ఒకవేళ పెట్టినా బలహీనమైన అభ్యర్థిని పెడతారా? పెట్టి ఒక రకంగా అండర్స్టాండింగ్ ఏమైనా ఉంటుందా? సో అనే ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో కడప ఎన్నికను రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న పొలిటికల్ క్వశ్చన్, జగన్ వర్సెస్ చంద్రబాబు ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనే పొలిటికల్ క్వశ్చన్, దేశంలో ఉన్న పొలిటికల్ క్వశ్చన్, మోడీ మళ్ళీ పీఎం కావాలా వద్దా? సో ఈ ఫ్యాక్టర్స్ ఆధారంగా కడపలో షర్మిల ఎన్నికల క్యాంపెయిన్ ఉంటుందా, లేదా తనకు అన్యాయం జరిగింది, తన చెల్లెలు కజిన్ అయిన సునీతకు అన్యాయం జరిగింది, వివేక హత్య, రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్న తగాదాల ఆధారంగా ఆమె ఎన్నికలకు వెళ్తుందా అనేది చూడాలి. సో ఈ ఫ్యాక్టర్స్లో ఏది కడప ఓటర్ల పైన ఎక్కువ ప్రభావం చూపే అంశంగా ఉంటుంది? కడప ఓటర్లు దేనికి ప్రాధాన్యత ఇస్తారు అంటే జగన్ కుటుంబంలో జరుగుతున్న లేదా రాజశేఖర రెడ్డి కుటుంబంలో జరుగుతున్న పరిణామాలే కడప ఓటర్ల ఓటింగ్ నిర్ణయాలను ప్రభావితం చేస్తే డెఫినెట్గా జగన్ వర్సెస్ షర్మిలాగా ప్రజలు పోలరైజ్ కావాలి. ఎందుకంటే ఆ రెండు ఎవరికి అనుకూలంగా ఎక్కువగా వస్తాయన్న తర్వాత సంగతి. కానీ ఒకవేళ రాజశేఖర రెడ్డి కుటుంబ పరిమాణాల్లో కూడా రెండు భాగాలు, జగన్ వర్సెస్ షర్మిల జరుగుతున్న పరిణామాలు, అలాగే వివేక హత్య, సునీత వివేక కుటుంబం వర్సెస్ జగన్ అవినాష్ రెడ్డి, ఈ వీళ్ళకు మధ్య జరుగుతున్న ఘర్షణ, ఈ రెండు భాగాలు మీకు వైఎస్ కుటుంబంలో ఉన్నాయి. ఈ అంశాలపైనే రేపు ఎన్నిక జరిగితే కడప ఓటర్ల ముందు ఈ అంశాలే ఉంటే ఖచ్చితంగా ఎన్నిక పోలరైజ్ అవుతుంది జగన్కు షర్మిలకు మధ్య. కానీ ఆ రకంగా ఉంటుందా అనేది ఒక ఫ్యాక్టర్. ఎందుకంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఒక కుటుంబం చుట్టూ, ఆ కుటుంబంలో జరిగే పరిణామాల చుట్టూ ప్రజలంతా రియాక్ట్ అవుతారా? రెండు ప్రధానమైన పొలిటికల్ క్వశ్చన్లు వదులుకొని రెండు ప్రధానమైన పొలిటికల్ క్వశ్చన్లు ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా ఒక పొలిటికల్ క్వశ్చన్ ఉంది. మోడీ ప్రధానమంత్రి కావాలా, కాకూడదనే పొలిటికల్ క్వశ్చన్ ఉంది. ఈ రెండు పొలిటికల్ క్వశ్చన్లు వదిలేసి ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలపైన ప్రజలు అటో ఇటో పోలరైజ్ అవుతారా? ఒకవేళ పోలరైజ్ అయితే ఆ రెండు పొలిటికల్ క్వశ్చన్ల వైపు పోలరైజ్ అవుతారు. అంటే ఓటర్లు ఒక భాగము మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఎన్డీఏ గెలవాలని, ఇంకో భాగము లేదు మోడీ ప్రైమ్ మినిస్టర్ కాకూడదు, ప్రతిపక్షం గెలవాలి అనేటువంటి భావన. అసలు ఇక్కడ ఆ ఛాలెంజ్ కూడా ఉంది. మోడీ వర్సెస్ ఇండియా కూటమి కూడా కాదు ఇక్కడ. అటు టీడీపీ అయినా, ఇటు జగన్ వైసీపీ అయినా మళ్ళీ మోడీకి అనుకూలమే. సో అక్కడ ఒక ఛాలెంజ్ కూడా ఉంది. సో అందువల్ల ప్రధానమైన పొలిటికల్ క్వశ్చన్ ఇవాళ వైసీపీ వర్సెస్ ఎన్డీఏ జరుగుతున్న, వైసీపీ వర్సెస్ టీడీపీ, ఎన్డీఏ అని కూడా అనలేము, ఇది పైకి ఎన్డీఏ అని చెప్పినా ఇది టీడీపీ ప్లస్ అనే అనాలి కరెక్ట్గా చెప్పాలంటే. సో వైసీపీ వర్సెస్ టీడీపీ ప్లస్ జరుగుతున్న ఈ పొలిటికల్ క్వశ్చన్ చుట్టూ ప్రజలు పోలరైజ్ అవుతే షర్మిల ఎక్కడా నిలబడదు. మోడీ వర్సెస్ ఇండియా కూటమి పోలరైజ్ అవుతారన్నా కొంత నిలబడతారు, ఎందుకంటే మోడీని ఓడించగలిగేది కాంగ్రెస్ పార్టీ కదా అని. కానీ ఆంధ్రప్రదేశ్లో ఐ డోంట్ థింక్ మోడీ వర్సెస్ ఇండియా కూటమిగా పోలరైజ్ అవుతుందని అనుకోను. సో అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నప్పుడు ప్రజల ముందున్న పొలిటికల్ క్వశ్చన్ జగన్ చంద్రబాబుల మధ్య ఎవరిని ఎంచుకోవాలన్నప్పుడు వేర్ విల్ బి షర్మిల అనేది క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఆమె కనుక కడప ప్రజలకు, వైఎస్ కుటుంబానికి ఉన్న అత్యంత సన్నిహిత సెంటిమెంట్ రీత్యా రాజశేఖర రెడ్డి కుటుంబంలో జరిగిన పరిణామాల్లో మీరు ఎటువైపు ఉంటారు అనే, జగన్ వైపు ఉంటారా, జగన్ బాధితుల వైపు ఉంటారా
అనే దాన్ని కనుక ప్రజలకు అతి ముఖ్యమైన రాజకీయ అంశంగా మార్చగలిగితేనే ఆమె ప్రభావం చూపెట్టగలదు.